హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానంటే మనం ఫ్లటర్లో ఫోన్పే గేట్వే ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలనే దాని నుంచి మాట్లాడదాం. మీకు తెలుసో తెలీదు, మనకి రీసెంట్గా ఫోన్పే వాళ్ళు ఏంటంటే మనకి పేమెంట్ గేట్వే కూడా తీసుకొచ్చారనమాట. అంతకుముందు మన రేజర్ పే కానీ, ఇన్స్టామోజో కానీ, పేటిఎం కానీ ఈ పేమెంట్ గేట్వేస్ వాడేవాళ్ళు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఏంటంటే ఫోన్పే వాళ్ళు కూడా ఒక గేట్వే తీసుకొచ్చారనమాట. సో దానికోసం ఏంటంటే ఒకవేళ మీకు ఒక ఐడియా లేకపోతే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఫోన్పే గేట్వే అని కొట్టండి. సో ఫోన్పే గేట్వే అని కొడితే మీకు ఇట్లా మనకు వెబ్సైట్ వస్తుంది అనమాట. సో ఫోన్పే పీజీ అని వస్తుంది. సో పీజీ అంటే పేమెంట్ గేట్వే. సో ఇక్కడ ఇందులో మీరు ఏదైనా ఓపెన్ చేయొచ్చు లింక్. సో ఏ లింక్ ఓపెన్ చేసినా మీరు వెళ్తారు. లేకపోతే నేను ఇక్కడ లింక్ ఇస్తాను ఒకటి. సో ఇక్కడ లాగిన్ లింక్ ఇక్కడ మీకు అకౌంట్ క్రియేషన్కి ఒక లింక్ ఇస్తా. సో దాన్నైనా మీరు ఫాలో అయిపోండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇది వెబ్సైట్ అనమాట, అఫీషియల్ వెబ్సైట్. ప్రజెంట్ అయితే వీళ్ళు ఏం ఛార్జ్ చేయట్లేదు మనకు. బేసిక్గా అయితే ఏ పేమెంట్ గేట్వే అయినా 2% ఛార్జ్ చేస్తుంది. సో వీళ్ళు జస్ట్ 1.95 అంటే 5 పైసా తగ్గిస్తున్నారు. అండ్ లిమిటెడ్ పీరియడ్ టైం అని చెప్పేసి వీళ్ళు ప్రజెంట్ ఫ్రీగా ఇచ్చారనమాట మనకి. లాస్ట్ ఒక 6-7 మంత్స్ నుంచి ఫ్రీ, అంటే వీళ్ళు ఫస్ట్ సార్ వస్తున్నారు కదా, ఇప్పుడైతే ఫ్రీ ఇచ్చారు. అంటే ఒక 100 రూపీస్కి 2 రూపీస్ మనకి కట్ అయితే, సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫ్రీ అనమాట. లైక్ 100 రూపీస్ మనకే వస్తాయి అనమాట. సో అంటే కమిషన్ ఏం లేదు ప్రజెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇట్లా స్టాండర్డ్ చెక్అవుట్ వస్తుంది. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫ్రీ అని కొట్టగానే మీకు ఇట్లా డీటెయిల్స్ వస్తుంది అనమాట. లైక్ మీ అప్లికేషన్ కానీ, వెబ్సైట్ కానీ, దేనికైతే మీరు పేమెంట్ గేట్వే వాడదాం అనుకుంటున్నారో సో ఆ లింక్, మీ నేము, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు సెండ్ ఓటీపీ కొట్టగా నెక్స్ట్ ఓటీపీ స్క్రీన్ వస్తుంది. దాని తర్వాత మీకు అకౌంట్ క్రియేషన్ అయిపోద్ది అనమాట. సో అకౌంట్ క్రియేషన్ అయిపోగానే మీకు ఒక మెయిల్ వస్తుంది. ప్రజెంట్ చాలా రెస్పాన్స్లు వస్తున్నాయి. అంటే మీకు ఫోన్పే టీం వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. అవి మిమ్మల్ని డీటెయిల్స్ అడుగుతారు అనమాట. సో డీటెయిల్స్ అడిగితే మీరు మీ రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇచ్చేస్తే వాళ్ళు మనకి అకౌంట్ క్రియేట్ చేసేస్తారు. ఇప్పుడు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ కావాలనుకుంటే మనకి ఇది ఉందన్నమాట, లైక్ business.phonepay అని. సో మనకి ఈ వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఈ వెబ్సైట్లో నేను ఆల్రెడీ నాకు ఉన్న అకౌంట్తో నేను లాగిన్ అవుతున్నా. సో ఇక్కడ ఉన్న అకౌంట్తో లాగిన్ అయిన తర్వాత మనకి ఇట్లా కనిపిస్తాను. మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినా ఏం చేసినా మనకి అవన్నీ మనకి ఇక్కడ మన అప్లికేషన్లో కనిపిస్తుంటాయి అనమాట. ప్రజెంట్ అయితే నాది అకౌంట్ ఏం లేదు. సో తర్వాత ఇక్కడ మీకు డెవలపర్స్ అని వస్తే ఇక్కడ మనకి క్రెడెన్షియల్స్ కనిపిస్తాయి అనమాట. లైక్ మనకి ప్రొడక్షన్ క్రెడెన్షియల్స్, మనం టెస్టింగ్ క్రెడెన్షియల్స్ అంతా ఏదైనా వాడుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇది ప్రొడక్షన్ క్రెడెన్షియల్స్ అనమాట. సో మన బేసిక్ ఇక్కడ ఏంటంటే మర్చెంట్ ఐడి అని ఏపీఐ కీ కావాలి, అండ్ సాల్ట్ ఇండెక్స్, ఈ 3 కావాలన్నమాట. సో ఇది మనకి ఫోన్పే గేట్వే వాళ్ళు ఇస్తారు ఒకసారి మన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అయిపోయిన తర్వాత. సో ప్రజెంట్ అయితే మీరు అకౌంట్ సబ్మిషన్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు ఇది ప్రొడక్షన్ డీటెయిల్స్ చూపించదు. మీరు టెస్ట్ క్రెడెన్షియల్స్ పెట్టేసుకొని వాడుకోవచ్చు. సో ప్రొడక్షన్ క్రెడెన్షియల్ కావాలంటే మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మొత్తం మీరు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తేనే మీకు ప్రొడక్షన్ క్రెడెన్షియల్స్ ఇస్తారనమాట, లేకపోతే వాళ్ళు ఇవ్వరు. సో ఇది మనకి బేసిక్గా కావాలి. సో ప్రొడక్షన్ క్రెడెన్షియల్ టైం పట్టేదాకా మీరు టెస్టింగ్ చేసుకోవచ్చు. టెస్టింగ్ క్రెడెన్షియల్స్ నేను ఇస్తాను. అండ్ తర్వాత ఏంటంటే ఒకసారి అప్లికేషన్ మీద ఏదైనా మొబైల్ అప్లికేషన్ కానీ, ఆండ్రాయిడ్ అప్లికేషన్ కానీ, లైక్ ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ అప్లికేషన్ అయితే వైట్ లిస్టింగ్ అని ఉంటుంది అనమాట, ఐపీ వైట్ లిస్టింగ్. సో ఖచ్చితంగా మీ అప్లికేషన్ని మీరు వాళ్ళకి ఇవ్వాలి. మన పేమెంట్ గేట్వే వాళ్ళకి ఇచ్చి మీ ఐపీ అడ్రస్ ఇస్తే వాళ్ళు వైట్ లిస్టింగ్ చేస్తారనమాట. సో వాళ్ళు చేస్తారు. అండ్ అవి ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇదనమాట క్రెడెన్షియల్స్ గెట్ చేసుకోవడం ఎట్లా అనేది. అండ్ నేను మనం ప్రజెంట్ టెస్టింగ్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టెస్ట్ క్రెడెన్షియల్స్ అని నేను ఇక్కడ కూడా ఈ లింక్ కూడా ఇస్తాను. సో ఇక్కడ మనకి టెస్ట్ క్రెడెన్షియల్స్ ఉంటాయి అనమాట. పీజీ టెస్ట్ పే యూఏటీ అని ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన కీ అనమాట, అండ్ ఇండెక్స్ ఇది. సో ఈ టెస్టింగ్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని మనం ప్రజెంట్ అయితే టెస్టింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. సో ఇదనమాట మనకి సోఫార్. అండ్ మనకి పేమెంట్ గేట్వే వచ్చేసి మీరు ఫోన్పే పీజీ ఎస్డికే ఫ్లటర్ అని కొడితే మీకు ఒక లింక్ వస్తుంది. సో ఇక్కడ మీకు లింక్ వస్తుంది,
ఫోన్పే పేమెంట్ ఎస్డికే అని. సో ఇది అఫీషియల్ అనమాట. లైక్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అఫీషియల్ ఫోన్పే.com నుంచి. వేరే ప్యాకేజెస్ కూడా ఉన్నాయి, థర్డ్ పార్టీ అవి యూజ్ చేయమాకండి, దాంట్లో చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో మీరు ఇది యూజ్ చేసుకున్న అఫీషియల్దే. నేను కూడా అఫీషియల్దే చెప్తాను, ఎందుకంటే అఫీషియల్తో వాడడం వల్ల మనకి ఫ్యూచర్లో ఇది ఎటువంటి రిస్క్ ఉండదు, అండ్ మన ప్రాసెస్ కూడా సేమ్ అవుతుంది, అండ్ ఫ్యూచర్లో ఏదైనా అప్డేట్ చేసినా మనకి ఈజీగా వస్తుంది. థర్డ్ పార్టీ వాళ్ళంటే మళ్ళీ వీళ్ళు అప్డేట్ చేసి వాళ్ళు అప్డేట్ చేసాక టైం పడుతుంది. సో ఖచ్చితంగా మనం ఈ ప్యాకేజ్ని యూజ్ చేయాలన్నమాట. సో ఈ ప్యాకేజ్ని యూజ్ చేసి ఇప్పుడు ఫోన్పే గేట్వేని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలో చూద్దాం. సో అట్లా మనకి గైడెన్స్ కూడా మనకి ఇది ఉందన్నమాట, అఫీషియల్ గైడ్ మనకి ఫ్లటర్లో ఇంటిగ్రేట్ చేయడానికి. ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేసుకోండి. సో ఇది మనకి అఫీషియల్ అనమాట. సో నేనేం చేశాను అంటే ఫస్ట్ ఒక ఫ్లటర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేసాను. మనకి మామూలుగా Ctrl+Shift+P కొట్టుకొని మనకి క్రియేట్ చేసాను కదా. సో నేను బేసిక్ ఒక ఫ్లటర్ అప్లికేషన్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ ఎలా చేయాలో చూద్దాం. సో నేను బేసిక్ ఏం చేస్తానంటే ఇదంతా తీసేస్తాను, నేను ఒక స్క్రీన్ పెట్టుకుంటాను అంతే. సో ఇదంతా తీసేసా. సో ఇదంతా తీసేసి ఇక నేను ఏం చేస్తాను అంటే, సో ఇక్కడ నేను ఇంకొక స్క్రీన్ క్రియేట్ చేస్తాను. సో దీని పేరు ఏం పెట్టారంటే చెక్అవుట్ అని పెడతాను. సో కొంచెం ఫాంట్ సైజ్ పెంచుతున్నా. సో చెక్అవుట్ పేజ్ డాట్ అని పెట్టేసా. సో దీనికి వచ్చేసి నేను ఒక స్టేట్ఫుల్ విజెట్ కానీ స్టేట్లెస్ కానీ వాటెవర్ ఏదో ఒకటి తీసుకోండి. సో నేను చెక్అవుట్ పేజ్ అని ఒక విజెట్ క్రియేట్ చేశాను. సో ఈ విజెట్ని నేను ఇక్కడ పాస్ చేస్తాను. సో విజెట్ అంటే మనకి ఒక క్లాసే కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఇక్కడ పాస్ చేశాను కదా. సో ఈ చెక్అవుట్ పేజ్ని ఇక్కడ నేను పాస్ చేస్తాను. సో ఇక్కడ నేను స్కాఫోల్డ్ ఇస్తాను. సో ఇక్కడ నేను స్కాఫోల్డ్ ఇచ్చేసా. సో ఇక్కడ యాప్ బార్ వచ్చేసి సో ఇక్కడ నేను మనకి యాప్ బార్ సో మనకి యాప్ బార్ వచ్చేసి ఇక్కడ టైటిల్ ఉంటుంది. సో ఈ టైటిల్ విజెట్లో మనం ఏం పాస్ చేయాలంటే చెక్అవుట్ అని పెట్టేసాను. జస్ట్ చెక్అవుట్ అని పెట్టి సరిపోయింది. సో జస్ట్ చెక్అవుట్ అని పెట్టేసా. సో దీని తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ బాడీ తీసుకున్నా. సో బాడీలో కాలం తీసుకున్నా. సో కాలంలోకి వచ్చేసి ఒక టెక్స్ట్ ఫీల్డ్ తీసుకున్నా, ఎందుకంటే వాల్యూ ఎంటర్ చేయాలి కదా. సో టెక్స్ట్ ఫీల్డ్ తీసుకున్నా. సో టెక్స్ట్ ఫీల్డ్ తీసుకొని ఏం చేస్తున్నా అంటే దీనికి డెకరేషన్ పెట్టా, ఇన్పుట్ డెకరేషన్. ఈ కోడ్ అంతా మీకు గిట్హబ్లో అవైలబుల్ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇన్పుట్ డెకరేషన్లో హింట్ ఏం పెడుతున్నా అంటే, సో హింట్ టెక్స్ట్ ఎంటర్ వాల్యూ ఎంటర్ అమౌంట్. సో అమౌంట్ ఎంటర్ చేయమని నేను ఒక టెక్స్ట్ ఫీల్డ్ పెట్టేసిన. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే సో ప్యాడింగ్ అట్లా దీనికి కొంచెం బోర్డర్ ఇద్దాం. సో బోర్డర్ ఇస్తే మనకి మంచిగా కనిపిస్తుంది. సో అవుట్లైన్ బోర్డర్ని నేను ఒకటి ఇచ్చేసిన. సో అవుట్లైన్ బోర్డర్ ఇక్కడ మనకి ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇక్కడ నేను దీనికి కాన్స్టెంట్ అని యాడ్ చేస్తాను, ఇక్కడ కాన్స్టెంట్ అని యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ దీనికి ఏంటంటే జస్ట్ ఒక బటన్ తీసుకుంటా. సో ఈ బటన్ పేరు ఏం పెడతా అంటే మనకి ఎలివేటెడ్ బటన్ అని పెట్టేసా. సో ఎలివేటెడ్ బటన్ అని ఒక బటన్ పెట్టేసిన. సో దీనికి ఏం చేస్తా అంటే టెక్స్ట్ సో ఎలివేటెడ్ బటన్స్లో చెక్అవుట్ అని పెట్టేసిన. సో ఇక నేను ఇది చెక్అవుట్ మీద క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఫోన్ పేమెంట్ గేట్వేకి వెళ్ళేటట్లు నేను సెట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇంకోటి ఏంటంటే సపరేట్గా ఇంకో క్లాస్ క్రియేట్ చేసిన. జస్ట్ ఇది మనకి ఫోన్పేకి సంబంధించిన కోడ్ ఉండడానికి ఫోన్పే పీజీ క్లాస్. సో ఫోన్పే పీజీ అని ఒక క్లాస్ క్రియేట్ చేస్తా. సో ఇది జస్ట్ ఒక డాట్ ఫైల్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, అంటే ఫోన్పే కోడ్ మొత్తం సపరేట్గా ఉండడానికి. సో జస్ట్ ఫోన్పే పీజీ అని నేను ఒక క్లాస్ క్రియేట్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం ఈ ప్యాకేజ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గైడ్లైన్స్ని మనం ఫాలో అయిపోదు. సో ఇది మనకు బోత్ ఆండ్రాయిడ్కి ఐఓఎస్కి రెండింటికి వర్క్ అయ్యింది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ప్యాకేజ్ని యాడ్ చేసుకోవాలి పబ్స్పెక్లో. సో జస్ట్ నేను ఈ ప్యాకేజ్ని కాపీ చేస్తాను, ఫ్లటర్ YML. సో ఇక్కడ నేను వచ్చేసి ఈ ప్యాకేజ్ని నేను ఇక్కడ యాడ్ చేసేసా.
సో మనకి ప్యాకేజ్ని యాడ్ చేసేస్తాం. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే మనకి గైడ్లైన్స్లో ఏమి ఇచ్చిన, సో ఇక్కడ మన ఆండ్రాయిడ్ లెవెల్లో మనం ఇది యాడ్ చేయాలన్నమాట. సో మనకి ఫస్ట్ ఆండ్రాయిడ్లో ఇది యాడ్ చేయాలి. సో దానికోసం నేను దీని మీద క్లిక్ చేసేసి ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేస్తాను. సో ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి బిల్డ్ గ్రాడిల్. సో బిల్డ్ గ్రాడిల్లో మనకి రిపాజిటరీస్, ఇక్కడ మనకి ఆల్ ప్రాజెక్ట్స్ ఉంది కదా. సో ఆల్ ప్రాజెక్ట్స్లో మనకి రిపాజిటరీస్ కాడ ఇక్కడ మనకి ఆల్రెడీ గూగుల్ మావెన్ సెంట్రల్ ఉంటుంది. సో దాంతోపాటు మనం మావెన్ ఇది కూడా యాడ్ చేయాలన్నమాట. మనకి ఫోన్పే వాళ్ళకి సంబంధించింది. సో ఇది యాడ్ చేయాలి ఫస్ట్. సో ఇది యాడ్ చేసి సరిపోయింది. నెక్స్ట్ మన iOSకి వచ్చేసి మనం ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట, pubspec.io. అండ్ అంతే, ఇంకా ఆండ్రాయిడ్ సెటప్ అయితే మోస్ట్లీ అంతే. సో ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ఫోల్డర్లోకి వచ్చిన తర్వాత బిల్డ్ గ్రాడిల్లో మనం యాడ్ చేస్తే సరిపోయింది అనమాట. సో మనకి ఇక్కడ ఇంకో గ్రాడిల్ కూడా ఉంటుంది, యాప్ గ్రాడిల్. సో ఇది మనం మీరు చేయక్కర్లేదు అనమాట, మనం ఓన్లీ బిల్డ్ గ్రాడిల్లో మాత్రమే చేస్తాం. సో మనం ఓన్లీ ప్రాజెక్ట్ లెవెల్ గ్రాడిల్ ఫైల్లోనే మాత్రం చేస్తాం, మీరు యాప్లో కాదు. డైరెక్ట్గా మనకి ఆండ్రాయిడ్ ఫోల్డర్లో మనకి ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి iOSలో చేయాలి. సో iOS చేయాలంటే ఏం చెప్తున్నా అంటే ఇన్ఫోలిస్ట్ ఫైల్లో మనం ఇది యాడ్ చేయాలని చెప్తుండు. సో ఇన్ఫోలిస్ట్ ఫైల్ ఎక్కడ వస్తుంది, మనం iOSలోకి వెళ్తాం. సో iOSలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రన్నర్ ఉంటుంది. సో రన్నర్లో మనకి ఇక్కడ ఇన్ఫోలిస్ట్ ఫైల్ ఉంటుంది. సో info.plist ఫైల్ ఉంటుంది. సో దీంట్లో మీరు కిందకు వస్తే డిక్స్ట్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. సో దీన్ని కింద సెటప్ చేయాలి. సో ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత లాస్ట్లో డిక్స్ట్ ఎండ్ అయ్యే ముందు సో వీళ్ళు ఏదైతే ఇచ్చారో సో దాన్ని ఇక్కడ మనం పే చేసుకుంటే సరిపోయింది అనమాట. సో ఇట్లా మనం ఫోన్పే పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఏంటంటే మనకి ఫోన్పే, మనకి మర్చెంట్ అప్లికేషన్స్ కానీ, జీపే కానీ, సో అప్లికేషన్లో మనకి యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు ఓపెన్ చేయడానికి కోసం మనని ఇలా యాడ్ చేయాలి. సో ఇంతే అనమాట మనకి iOS సెటప్, మనం ఇంకా ఏం చేయక్కర్లేదు. సో ఇక్కడ మీకు డీప్ లింక్ ఇంటిగ్రేషన్స్ కావాలనుకుంటే మనం iOSలో మనం చేయాలన్నమాట, ఒకవేళ మనకి ఇష్యూస్ ఉంటే. ఇప్పుడు లేకపోతే మనం పబ్స్పెక్లో మనం యాడ్ చేసేసాం. సో మనం ఆల్రెడీ పబ్స్పెక్లో మనం ఫోన్పే గేట్వేది యాడ్ చేసేసినాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా కోడింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో కోడింగ్ స్టార్ట్ చేయడానికి మనం డైరెక్ట్ ఈ గైడెన్స్ అయినా మనం ఫాలో అయిపోవచ్చు. లైక్ అక్కడ మీకు కష్టం అనిపిస్తే ఇక్కడైనా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే స్టార్ట్ ట్రాన్సాక్షన్. మనకి మొత్తం 2 స్టేజెస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏమో ఒక ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయాలి, దాని తర్వాత ఇనిషియలైజ్ చేయాలి, దాని తర్వాత ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ట్రాన్సాక్షన్ ఇనిషియలైజ్ చేయడానికి మనకు ఉన్న కోడ్ ఏంటంటే ఇదనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, సో ఇక్కడ నేను ఫుల్ స్క్రీన్ పెట్టేసి నేను ఈ కోడ్ని ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇనిట్. సో ఇనిట్ అని ఒక మెథడ్ క్రియేట్ చేసాను. సో ఇక్కడ నేను ఇది పెట్టేసాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇంపోర్ట్ చేసేస్తాను. సో ఇక్కడ మనకి మొత్తం 4 వేరియబుల్స్ పాస్ చేయాలన్నమాట మనం పేమెంట్ గేట్వేని ఇనిషియలైజ్ చేయాలంటే. సో ఫస్ట్ ఏంటిదంటే ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఎన్విరాన్మెంట్కి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి క్లియర్ కట్గా డాక్యుమెంటేషన్ ఉంది, మీరు ఏం వరీ అవ్వక్కర్లేదు. సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా లైక్ ఇన్టేన్లో మనకి ఎన్విరాన్మెంట్, యాప్ ఐడి, మర్చెంట్ ఐడి, ఎనేబుల్ లాగింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ కార్డ్ ఏంటంటే మన శాండ్ బాక్స్ ప్రొడక్షన్ అనమాట. సో శాండ్ బాక్స్ అంటే ఏంటంటే టెస్టింగ్ అనమాట, ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్. మనం UIT అనుకున్నాం, మీరు అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత ప్రొడక్షన్ యూజ్ చేయండి. అకౌంట్ యాక్టివేట్ కాకముందు మన శాండ్ బాక్స్ అని యూజ్ చేస్తాం. జస్ట్ మీరు ఈ శాండ్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు శాండ్ బాక్స్ అని పాస్ చేయండి, ఎందుకంటే మనకు ప్రజెంట్ టెస్టింగ్ కాబట్టి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి యాప్ ఐడి అనమాట, లైక్ అప్లికేషన్ ఐడి. సో అప్లికేషన్ ప్రొవైడ్ బై అట్ ద టైమ్ ఆఫ్ ద ఆన్బోర్డింగ్. మీరు ఆన్బోర్డ్ అయ్యేటప్పుడు మనకి అప్లికేషన్ ఐడి ఇస్తారు, ఒకవేళ అది లేకపోయినా నడిచేది, జస్ట్ మీరు అప్లికేషన్ ఐడి ప్లేస్లో నల్ పంపండి సరిపోయేది. సో నెక్స్ట్ వచ్చేసి మర్చెంట్ ఐడి అనమాట. సో మర్చెంట్ ఐడి నేను ఇందాక ఆల్రెడీ చూపించా కదా మీకు మర్చెంట్ ఐడి ఏం తీసుకోవాలని. సో అది మనం మర్చెంట్ ఐడి వాడాలన్నమాట. సో మీకు ప్రొడక్షన్కి వచ్చేకాల మర్చెంట్ ఐడి ఏంటంటే మనకి ప్రొడక్షన్లో ఇది ఉంటుంది అనమాట, మర్చెంట్ ఐడి. సో ఇది మర్చెంట్ ఐడి ఉంటుంది. సో ఇది ప్రొడక్షన్లోకి వచ్చేసి, ఒకవేళ టెస్టింగ్లోకి వచ్చేసే కల్లా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక లింక్ చూపించా కదా. సో ఇక్కడ మనకి టెస్టింగ్ వచ్చేసి ఇక్కడ ఇది మనకి మర్చెంట్ ఐడి, ఇది యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను టెస్టింగే చేస్తాను కాబట్టి నేను ఈ మర్చెంట్ ఐడిని కాపీ చేసుకుంటాను. సో ఈ మర్చెంట్ ఐడిని తీసుకొచ్చేసి మనం ఇక్కడ పే చేసుకోవాలి. సో ఎనేబుల్ లాగిన్ అనేది ట్రూ పెట్టుకోండి సరిపోయింది. సో ట్రూ పెట్టుకుంటే మనం ఇప్పుడు మనకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా మనకి చెప్పిద్ది అనమాట. సో దీన్ని మీరు ఎక్కడ హ్యాండిల్ చేసుకుంటారనేది అది ఎవరి విష్ అనమాట. మీరు బెస్ట్ ప్లేస్లో మీరు ఎక్కడ కావాలనుకుంటే
అక్కడ హ్యాండిల్ చేసుకోండి. నేను ప్రజెంట్ వచ్చేసి నేను ఇక్కడ హ్యాండిల్ చేసుకుంటాను. మీరు ఒకవేళ స్టేట్ మేనేజ్మెంట్లో హ్యాండిల్ చేసుకుంటే గెటెక్స్లో కానీ బ్లాక్లో కానీ అక్కడ హ్యాండిల్ చేస్తాను. జస్ట్ నేను ప్రాసెస్ ఎట్లా వర్క్ అయ్యిద్దని చెప్పడానికి కోసం నేను ఇట్లా చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఏపీఐ హ్యాండ్ బాక్స్. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇది జస్ట్ మనం నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటిదంటే మన ఇనిషియలైజేషన్ అయిపోయింది. సో మనకి పేమెంట్ గేట్వే ఇనిషియలైజ్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాను. సో ప్రింట్, సో నేను ఇక్కడ ప్రింట్ చేసేసిన పేమెంట్ గేట్వే ఇనిషియలైజ్ అయిన తర్వాత. సో దీని తర్వాత మనకి ఉన్న నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే స్టార్ట్ పీజీ ట్రాన్సాక్షన్ అనమాట. సో స్టార్ట్ ట్రాన్సాక్షన్ అని నేను ఇంకొక మెథడ్ క్రియేట్ చేస్తాను. సో ఈ స్టార్ట్ ట్రాన్సాక్షన్లో మనం యాక్చువల్గా మనం ట్రాన్సాక్షన్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ని స్టార్ట్ చేయొచ్చు. సో బేసిక్గా ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయాలంటే మనం సేమ్ ఇదే కోడ్ని ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇదే హ్యాండిలర్ అని ఇక్కడ ఇంకోటి సరే ఇక్కడ మనకి మెథడ్ ఉంది. సో నేను దీన్ని ఇట్లా కాకుండా ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే సో నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో ఫస్ట్ మనం ఈ లైన్ కాపీ చేసుకున్నాం. దాని తర్వాత మనం చెక్ చేద్దాం. సో మనకి ఒక ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయాలంటే మనకి ఇక్కడ మొత్తం 4 థింగ్స్ పాస్ చేయాలన్నమాట. సో ఈ 4 థింగ్స్ మనం ఏం పాస్ చేయాలి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బాడీ పాస్ చేయాలన్నమాట. బాడీ అంటే మనం ఏ ట్రాన్సాక్షన్ చేస్తున్నామో ఆ ట్రాన్సాక్షన్స్కు ఇది వచ్చేసి బేసిక్గా మ్యాప్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో బాడీ అని ఒకటి తీసుకున్నా. సో బాడీ అని తీసుకొని నేను ఇప్పుడు పాస్ చేయాలి. సో ఈ బాడీ అనే దానికి మనం డేటా ఏమి ఇవ్వాలంటే మీ గైడ్ లైన్స్లోకి వస్తే మీకు మొత్తం క్లియర్గా చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనకి 4 ఉన్నాయి కదా. సో ఫస్ట్ బాడీ అనమాట, రిక్వెస్ట్ బాడీ ఫర్ ట్రాన్సాక్షన్ యాజ్ పర్ డెవలపర్ డాక్యుమెంట్లో మనకి ఇచ్చినట్టు. సో ఆ బాడీ ఎక్కడ ఉంటుందంటే నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు కిందకు వస్తే ఇక్కడ ఉంటుంది అనమాట. దాని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంటుంది అనమాట. బాడీలో మనం ఏ పారామీటర్స్ పాస్ చేయాలనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంటుంది. సో మనకి బేసిక్ బాడీ వచ్చేసి ఇది అనమాట. సో మీరు జస్ట్ ఇది కాపీ చేసుకోండి, లేకపోతే ఇదైనా కాపీ చేసుకోండి. సో ఇదేంటంటే మనకి ఆండ్రాయిడ్ ఓపెన్ చేయడానికి మనకి ఇది అనమాట. సో ఆండ్రాయిడ్ ఓపెన్ చేయకుండా స్టాండర్డ్ చెక్అవుట్ అని మనకు ఒకటి ఉంటుంది. సో దీంట్లో మనకు అన్ని ఆప్షన్లు అవైలబుల్ ఉంటాయి అనమాట. సో మనం దీన్నైనా యూజ్ చేసుకోవచ్చు. సో మనం జస్ట్ దీన్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేజ్ ఇక్కడ పెట్టండి. సో తర్వాత మనం కొన్ని డీటెయిల్స్ని పాస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అదేంటిదంటే ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఉంది కదా. సో ఈ మర్చెంట్ ఐడిని ఏం చేస్తారంటే ఈ మర్చెంట్ ఐడిని మళ్ళీ కాపీ చేసుకుని ఇక్కడ మర్చెంట్ ఐడిని ఇక్కడ పాస్ చేయండి. సో మర్చెంట్ ట్రాన్సాక్షన్ ఐడి మీరు యూనిక్గా ఒక ట్రాన్సాక్షన్ ఐడిని జనరేట్ చేసుకోండి. ర్యాండమ్ కీవర్డ్ యూజ్ చేస్తూ ప్రజెంట్ డేట్ పెట్టుకొని ఏదో ఒకటి పెట్టుకొని యూనిక్గా క్రియేట్ చేసుకోండి. మర్చెంట్ యూజర్ ఐడి ఒక లాగిన్ అయిన యూజర్ ఐడి ఉంటుంది కదా. సో అతని యూజర్ ఐడిని ఇక్కడ పాస్ చేయండి. తర్వాత అమౌంట్ అనమాట. సో అమౌంట్ వచ్చేసి ఇది మనకి పైసల్లో ఉంటుంది అనమాట. పైసల్లో ఉంటుంది మనకి అమౌంట్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 100 రూపీస్ అంటే ఇక్కడ 100 × 100 పట్టాలన్నమాట. ఎందుకంటే మనకి పైసల్లో కాబట్టి మనం కన్వర్ట్ చేయాలి. సో ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకు కావాల్సినట్టు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం పైసలు ఇస్తాం కదా. సో పైసలు ఇచ్చిన తర్వాత అమౌంట్ మామూలు మనం ఇచ్చే అమౌంట్ తర్వాత దాన్ని పైసల్లో కన్వర్ట్ చేయాలి. సో దాని తర్వాత కాల్ బ్యాక్ యూఆర్ఎల్ ఇవ్వాలి. కాల్ బ్యాక్ యూఆర్ఎల్ అంటే మన ఏదైనా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఏదైనా మీరు ఒకవేళ వెబ్సైట్ ఉంటే ఆ కాల్ బ్యాక్ ఇవ్వచ్చు. ఒకవేళ మీకు ఏవీ లేదంటే లైట్ తీసుకోండి, జస్ట్ ఏది పాస్ చేసినా వర్క్ అయింది. తర్వాత మొబైల్ నెంబర్ అనమాట. కరెంట్ లాగిన్ అయ్యి ఉన్న యూజర్ మొబైల్ నెంబర్ పాస్ చేయొచ్చు. నేను ప్రజెంట్ అయితే నా కాడ లాగిన్ లేదు కాబట్టి ఇస్తున్నా. సో ఇదేంటంటే లాగిన్ బేస్డ్ అనమాట. సో ఇది లాగిన్ అండ్ ఇది కూడా లాగిన్ బేస్డ్ అనమాట. సో మిగతా అన్ని మనం స్టాటిక్గా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే మళ్ళీ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ అని ఉంది కదా. సో ఇన్స్ట్రుమెంట్ కాడ మీ టైప్ పే పేజీ అని పెట్టండి. సో బేసిక్గా పే పేజీ అంటే మనకి అందులో అన్నీ ఉంటాయి అనమాట. స్టాండర్డ్ చెక్అవుట్ కింద వస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. సో అందుకోసమని మనం పే పేజీ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కావాల్సింది ఏంటంటే సో ఇక్కడ అయిపోయింది కదా. సో ఇది బాడీ. సో ఇది బాడీని మనం ఇచ్చేస్తున్నాం. సో బాడీ ఇది ఏం చేస్తుంది, సో ఆర్గ్యుమెంట్ టైప్ కెనాట్ బి కన్వర్టెడ్ టు స్ట్రింగ్ అని అడుగుతుంది అనమాట. అంటే మనకి
ఇక్కడ స్ట్రింగ్ కావాలి. సో మనం ఇచ్చేది మ్యాప్ కదా, సో దానికోసం అది యాక్సెప్ట్ చేయట్లేదు అని మనం చెప్తుంది అనమాట. సో ఫస్ట్ మనం బాడీని ఏం చేయాలంటే కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు కొంచెం మనకు ప్రాసెస్ ఉన్నది. మనకు బాడీని యాస్టీస్గా మనం పాస్ చేయం. సో ఫస్ట్ బాడీని మనం బేస్ 64లోకి మార్చాలన్నమాట. సో బేస్ 64 ఎన్కోడర్లోకి మనం మార్చాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే స్ట్రింగ్ బాడీ ఎన్కోడెడ్, సో బాడీ ఎన్కోడెడ్ అని పెట్టేసి, సో బాడీ ఎన్కోడెడ్ పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ మీరు డైరెక్ట్గా బేస్ 64 ఎన్కోడ్ అని టైప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఈ ప్యాకేజ్ నుంచి మనకు వస్తుంది, డాట్ కన్వర్ట్ ప్యాకేజ్ నుంచి. సో ఈ డాట్ కన్వర్ట్ ప్యాకేజ్ నుంచి మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ బేస్ 64కి మనం మన ఒక పాడున్న బైట్స్ పంపాలన్నమాట. సో దానికి ఏం చేస్తామంటే స్టాండర్డ్ ఎన్కోడింగ్ మనకి యూటీఎఫ్ అని ఉంటుంది. సో దీన్ని మనం దీని ద్వారా పంపాలన్నమాట. సో ఎన్కోడ్ పంపించిన తర్వాత మళ్ళీ ఇది స్ట్రింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ మనకు ఆడుంది మాత్రం మ్యాప్ కదా. సో దీన్ని ఏం చేయాలంటే మనం జేసన్ ఎన్కోడ్ చేయాలన్నమాట. సో జేసన్ ఎన్కోడ్, ఒకవేళ మీకు ఇదంతా కన్ఫ్యూజ్గా ఉన్నా డైరెక్ట్గా గిట్హబ్లోంచి కోడ్ తీసేసుకొని చేసుకోండి. సో ఫస్ట్ మనం బేస్ 64 కన్వర్ట్ చేసాం కదా. సో మనం నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ బేస్ 64 నుంచి ఒక చెక్సమ్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో ఆ చెక్సమ్ అనేది క్రియేట్ చేసి పంపించాలి. సో ఫస్ట్ మనం బేసిక్ బాడీ అయిపోయింది. సో బాడీ ఎన్కోడెడ్ అని మనం బేస్ 64లో బాడీ ఎన్కోడ్ చేసేసి పంపించాం. సో నెక్స్ట్ కాల్ బ్యాక్ యూఆర్ఎల్ అనమాట. సో కాల్ బ్యాక్ యూఆర్ఎల్ మీరు ఏదైనా పాస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఉంది కదా కాల్ బ్యాక్ యూఆర్ఎల్. సో 2-3 సార్లు వాడకుండా మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం స్టాండర్డైజ్ చేసుకోవచ్చు అనమాట. సో లైక్ ఎట్లా అంటే మర్చెంట్ ఐడి, సో మర్చెంట్ ఐడి అని మనం ఇట్లా ఒక వేరియబుల్ అండ్ ఎందుకంటే 2-3 సార్లు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక స్టాండర్డ్ పెట్టుకుంటే సరిపోయింది. సో కాల్ బ్యాక్ యూఆర్ఎల్, సో మర్చెంట్ ఐడి అనేది మనం ఇక్కడ పెట్టేసుకొని, సో ఇక్కడ ఏం చేద్దామంటే డైరెక్ట్గా మర్చెంట్ ఐడి అని కాల్ చేసుకుందాం. సో ఇక్కడ కూడా సేమ్ మర్చెంట్ ఐడిని మనం ఇక్కడ పాస్ చేసుకుందాం. సేమ్ అది కాల్ బ్యాక్ యూఆర్ఎల్లో కూడా సేమ్ ఇక్కడ మనం కాల్ బ్యాక్ యూఆర్ఎల్ ఏదైతే పాస్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా మనం సేమ్ అదే కాల్ బ్యాక్ యూఆర్ఎల్ని మనం ఇక్కడ కూడా మనం పాస్ చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్గా కాల్ బ్యాక్ యూఆర్ఎల్ అంటే మనకి ఇది వస్తుంది. సో ఇక్కడ మనం కాల్ బ్యాక్ యూఆర్ఎల్ మనం పాస్ చేసేసుకున్నాం. నెక్స్ట్ మనం చెక్సమ్ జనరేట్ చేయాలన్నమాట. సో చెక్సమ్ ఎట్లా జనరేట్ చేయాలంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. సో చెక్సమ్ అని అంటే ఇక్కడ మనం బేసిక్గా ఏంటంటే ఒక SHA-256 కీ జనరేట్ చేయాలన్నమాట మన కోడ్ మొత్తానికి. SHA-256 SHA-1 కీ జనరేట్ చేయాలనుకోండి. సో ఇది మనం ఎలా జనరేట్ చేయాలంటే మనకి బై డిఫాల్ట్గా లేదు. సో దీనికోసం మనకి ఫ్లటర్లో క్రిప్టో ప్యాకేజ్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఫ్లటర్ క్రిప్టో అని కొడితే మీకు ఈ ప్యాకేజ్ వస్తుంది. సో ఈ ప్యాకేజ్ హెల్ప్ తీసుకొని మనం జనరేట్ చేస్తాం. సో ఈ ప్యాకేజ్ని నేను తీసుకెళ్ళి pubspec.yml ఇక్కడ పెట్టేసిన. సో పెట్టేసి నేను రన్ చేసేసిన. సో ఇప్పుడు రన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలంటే ఇది మనం ఈ మెథడ్ యూజ్ చేయాలన్నమాట. సో SHA-256 మనం యాక్చువల్గా ఇక్కడ జనరేట్ చేసేది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్ట్రింగ్ చెక్సమ్ అని ఒకటి తీసుకున్నా. సో చెక్సమ్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే SHA-256 ఇదనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కన్వర్ట్ అనే మెథడ్ ఉంటుంది. సో దీనికి మనం ఏం పంపించాలంటే పైన మనకి కన్వర్ట్ చేసుకుంటాం కదా, సో ఆ బైట్ కోడ్స్ని పంపాలన్నమాట. సో దీని బేసికల్గా బైట్స్ కోడ్స్ ఏమొస్తుందంటే సో వేర్ బైట్ కోడ్స్ అని నేను ఒకటి తీసుకున్నా. సో బైట్ కోడ్స్, సో ఈ బైట్ కోడ్స్లో మనం ఏం పాస్ చేయాలంటే UTF ఎన్కోడ్ చేయాలి. సో UTF-8 ఇది ఏంటంటే మనకి సెక్యూరిటీ కదా. సో మనకి వీళ్ళు ఏంటంటే చాలా సెక్యూరిటీ పర్పస్గా సో మనకి డిఫరెంట్ అడుగుతారు. సో ఇక్కడ మనకి UTF కార్డ్ ఇది మీరు యాక్చువల్గా మీకు ఈ ఫార్ములా ఏందో తెలియాలంటే ఇక్కడ మనకి చెక్సమ్ సో మనకి ఇది అనమాట చెక్సమ్ జనరేట్ చేయడానికి ఫార్ములా. సో ఫస్ట్ బేసిక్ మనకి ఏదైతే మనం ఫస్ట్ ఇక్కడ కన్వర్ట్ చేసామో బాడీ 64 ఎన్కోడెడ్, తర్వాత API ఎండ్ పాయింట్, తర్వాత సాల్ట్ అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చింది కదా సాల్ట్ ఇండెక్స్ అని. సో ఈ సాల్ట్ తర్వాత తర్వాత సాల్ట్ ఇండెక్స్. సో సాల్ట్ అంటే మనకి ఇది అనమాట యాక్చువల్గా బేసిక్గా సాల్ట్ అంటే ఇది సాల్ట్కి. సో సాల్ట్ ఇండెక్స్. సో ఈ మూడింటిని బట్టి మనం జనరేట్ చేయాలి. సో దీని ఏంటంటే మనం ఫస్ట్ ఇది జనరేట్ చేద్దాం. సో ఇది జనరేట్ చేసిన తర్వాత దీనికి అపెండ్ చేద్దాం. సో ఫస్ట్ మనం చేసే పార్ట్ ఏంటంటే ఇదనమాట. సో నేను ఇది కూడా అక్కడ మెన్షన్ చేస్తాను క్లియర్గా, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం చెక్సమ్ జనరేట్ చేస్తాను. సో ఇది అనమాట ఫస్ట్ మనం జనరేట్ చేసి, సో ఇది UTF ఎన్కోడెడ్ అని
పెట్టేసిన. సో ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను, సో మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇక్కడ నేను 256 జనరేట్ చేస్తాను. సో ఇక్కడ యూఆర్ఎల్ ఎన్కోడ్ కార్డ్ నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ బాడీ ఎన్కోడెడ్ పెట్టాలన్నమాట. సో దాని తర్వాత వాడు ఏం అడుగుతుండే, ఏం పెట్టమంటాడు, ఏపీఐ ఎండ్ పాయింట్ అనమాట. సో ఏపీఐ ఎండ్ పాయింట్ అంటే మనకు బేసిక్గా ఏముంటుంది అంటే, సో ఇది మన ఎండ్ పాయింట్ కాదనమాట, మనకి ఫోన్పే వాళ్ళు ఒక ఎండ్ పాయింట్ ఇస్తారు. సో ఆ ఎండ్ పాయింట్ పెట్టాలన్నమాట. ఇది రెండింటికి స్టాండర్డ్గా ఉంటుంది. సో ఏపీఐ ఎండ్ పాయింట్, సో ఏపీఐ ఎండ్ పాయింట్ అనమాట దీని నేమ్. సో దీనికి మనం ఏం పాస్ చేయాలంటే /pg/v1/pay. సో ఇది మనకి ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ డిఫైన్ చేసి ఉంచుతారనమాట, లైక్ మనకి ఈ డాక్యుమెంట్లోనే ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళకి ఏపీఐ ఎండ్ పాయింట్ మనకి ఈ డాక్యుమెంట్లోనే ఉంటుంది. సో మనం దీన్ని యూజ్ చేసుకుంటే సరిపోయింది. సో మనకి ఏపీఐ ఎండ్ పాయింట్ కూడా మనకి సక్సెస్ఫుల్గా మనకి వచ్చేసింది. సో ఏపీఐ ఎండ్ పాయింట్, సో మనకి ఏపీఐ ఎండ్ పాయింట్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఏమేమి వచ్చింది, base64 వచ్చింది, ఏపీఐ ఎండ్ పాయింట్ వచ్చింది. నెక్స్ట్ సాల్ట్ అనమాట. సో మనకి సాల్ట్ అన్నప్పుడు మనం ఏం పాస్ చేయాలంటే, మనకి అలా కీ ఉంది కదా ఒక యూనిక్ కీ, సో దాన్ని పాస్ చేయాలన్నమాట సాల్ట్ కీ అంటే. సో ఇదనమాట సాల్ట్ కీ అంటే మనకి ఇది, ఈ కీని మనం సాల్ట్ కీ అంటాం. సో దీన్ని మనం సాల్ట్ అంటారు. సాల్ట్ అంటే మనకి సెక్యూరిటీ పర్పస్లో వాడే సాల్ట్ అనమాట, లైక్ ఇది మనకి రెగ్యులర్ సాల్ట్ కదా. సో వాళ్ళు సెక్యూరిటీలో ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ చేసేటప్పుడు వాళ్ళు వాడతారనమాట సాల్ట్ కీ సంథింగ్ అని. సో సాల్ట్ వాడాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే, మనకి సాల్ట్ ఏపీఐ ఎండ్ పాయింట్ అయిపోయింది, సాల్ట్ అయిపోయింది. సో ఈ మూడింటిని బట్టి మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఒక బైట్ కోడ్స్ వస్తుంది. సో ఆ బైట్ కోడ్స్ని మనం దీనికి పాస్ చేయాలన్నమాట. మనకి మన షాక్ ఉంది కదా, సో దీనికి పాస్ చేయాలి. తర్వాత దీన్ని ఒక స్ట్రింగ్లకు కన్వర్ట్ చేయండి. ఎందుకంటే మనం ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు కదా, సో స్ట్రింగ్లకు కన్వర్ట్ చేసిన తర్వాత #salt index యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తాను, నేను స్టార్ పెట్టేసి ఇట్లా పెట్టేస్తాను. సో సాల్ట్ ఇండెక్స్, సో ఈ సాల్ట్ ఇండెక్స్ అనేది మనకి ఇది కూడా మనకి పేమెంట్ గేట్వే నుంచి వస్తుంది అనమాట. మోస్ట్లీ 1 ఉంటుంది. సో సాల్ట్ ఇండెక్స్ అంటే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది కదా, సో ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు డాక్యుమెంట్లో. మనకి ఫోన్పే గేట్వేలో కూడా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట సాల్ట్ ఇండెక్స్కి అని. సో అది మనం బేసిక్గా 1 పెడతాం. సో ఇవన్నీ మీరు ప్రొడక్షన్కి ఒకటి ఉంటుంది, టెస్టింగ్కి ఒకటి ఉంటుంది. టెస్టింగ్ కాబట్టి ఇది ఉండదు, ప్రొడక్షన్ అప్పుడు మీరు చేంజ్ చేసుకోండి. సో ఇక్కడ నేను సాల్ట్ ఇండెక్స్ కూడా ఇక్కడ నేను పాస్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ నేను డబుల్ కొటేషన్ పెట్టి సాల్ట్ ఇండెక్స్ పెట్టాను. ఇక్కడ మనకి ఏదో రిఫరెన్స్ చూపిస్తుంది. సో రీప్లేస్ ఇంటర్పోలేషన్. సో జస్ట్ మనం ఇట్లా ఇంటర్పోలేషన్తో రీప్లేస్ చేసుకుంటే సరిపోయింది అనమాట. సో బేసిక్గా మనకి ఫార్మేట్ అయిపోయింది. సో చెక్ సమ్ కూడా మనం జనరేట్ చేసేసినాం. ప్యాకేజ్ అనేది మనకు ఆప్షనల్ అనమాట, మీరు పాస్ చేయండి, లేకపోతే లేదు, అది ఎవరి విష్ అనమాట కంప్లీట్లీ. దానికి మనం ఎవరు చేసేది ఏం లేదు. సో వన్స్ మనకి ఇది అయిపోయిన తర్వాత, సో ఇప్పుడు మనం దీన్ని లిజన్ చేయాలి కదా. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే దెన్ అని యూజ్ చేస్తాం. సో దెన్ అని యూజ్ చేసి ఆన్ సక్సెస్, సో సక్సెస్ అనేది పెట్టేసి, సో తర్వాత క్యాచ్, ఏదైనా ఎర్రర్ వస్తే మనకి ఫెయిల్యూర్ వస్తుంది. సో ఇక్కడ మనం సక్సెస్ని హ్యాండిల్ చేయొచ్చు, ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయొచ్చు. సో ఎర్రర్, సో మేము బేసిక్గా ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే కన్సోల్ డాట్ సారీ జస్ట్ లాగ్, కన్సోల్ డాట్ లాగ్ అని కొడతాను యాక్చువల్గా. సో పేమెంట్ డన్. సో పేమెంట్ సక్సెస్. సో పేమెంట్ సక్సెస్ అయినప్పుడు మనకి ఇది వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ వచ్చే రెస్పాన్స్ని కూడా ప్రింట్ చేస్తాను. సో పేమెంట్ మనకి ఏదైనా ఎర్రర్ వస్తే మనకి కింద దాకా పేమెంట్ ఫెయిల్డ్, సో ఫెయిల్డ్ కాడ మనకి ఇది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇదన్నమాట. సో మనకి స్టార్ ట్రాన్సాక్షన్లో మనం ఈ 3 పాస్ చేసుకున్నాం. జస్ట్ ఓన్లీ మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారంతే. సో రిమైనింగ్ పార్ట్ ఉంటుంది, మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్గా. మీరు మొత్తం కాపీ పేస్ట్ చేసుకొని జస్ట్ ఈ 3 వాటిని చేంజ్ చేసుకోండి సరిపోయింది. ఈ మర్చెంట్ కీని, సాల్ట్ని చెక్ చేసుకోండి. ఈ కాల్ బ్యాక్ యూఆర్ఎల్ కాడ మీరు ఏది ఇచ్చినా చెల్లిద్ది అనమాట. google.com అని ఇస్తాను, HTTPS యాడ్ చేసి. నాకు ఏమీ లేదు కాబట్టి బ్యాక్ ఎండ్ సర్వర్కి. యాక్చువల్గా ఒకవేళ మీరు ఏదైనా పేమెంట్ కంప్లీట్ కావాలని చేసుకోవడం ఇవన్నీ. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇన్నిట్ కాడ ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత ఎమ్మటనే నేను స్టార్ట్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేస్తాను అనమాట. అండ్ నేను ఎంటర్ చేసిన అమౌంట్ని ఇక్కడ పాస్ చేయాలి కదా. సో నేను ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నా. సో ఇక్కడ నేను ఏంటంటే మనకి అక్కడ నుంచి పాస్ చేసిన అమౌంట్ని ఇక్కడ తీసుకోవాలి కదా. సో ఇక్కడ నేను ఇక్కడ తీసుకుంటున్నా ఆ అమౌంట్ని, దిస్ డాట్ అమౌంట్. సో దిస్ డాట్ అమౌంట్ నేను ఇక్కడ రిక్వైర్డ్ పెడతా. సో రిక్వైర్డ్ పెడుతున్నా. యాజ్ వెల్ యాజ్ నేను బిల్డ్ కాంటెక్స్ట్ కూడా తీసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే నేను నావిగేషన్ చేయాలి కదా ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత.
సో కాంటెక్స్ట్ని కూడా నేను ఇక్కడ పాస్ చేసుకున్నాను. సో ఇక్కడ దీన్ని కూడా నేను ఇది మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు మారిద్ది అనమాట. సో మనకు స్పెసిఫిక్ ఇదే ఉండాలని అయితే ఏం లేదు. సో ఇక నేను ఒకసారి ట్రాన్సాక్షన్ కంప్లీట్ కాగా నేను ఏం చేస్తానంటే నావిగేటర్ డాట్ పుష్ రిమూవ్ అంటే పుష్ యూజ్ చేద్దాం. డాట్ పుష్ రిమూవ్ అంటే యూజ్ చేస్తాం, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకి మెటీరియల్ పేజ్ రౌట్ వచ్చేసి మనకి స్క్రీన్ అనమాట. సో మనం ఏదైతే స్క్రీన్ క్రియేట్ చేసినామో మళ్ళీ ఆ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. సో అదేంటిది మనకి చెక్అవుట్ పేజ్ కదా. సో చెక్అవుట్ మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు. సో ఇక నో ప్రాబ్లం. సో ఇక్కడ ప్రెడికేట్ కాడ మనం ఫాల్స్ పాస్ చేస్తే సరిపోయింది. సో ప్రెడికేట్ కాడ నేను జస్ట్ ఫాల్స్ అంటే జస్ట్ నావిగేషన్ చేస్తాను అనమాట. సో ఇదనమాట. సో ఈ అమౌంట్ని కూడా నేను ఇక్కడ పాస్ చేసుకుంటా. సో ఇక్కడ నేను అమౌంట్ని కూడా అమౌంట్ ఇంటూ పైసల్లోకి కన్వర్ట్ చేసుకుంటే సరిపోయింది. సో ఇప్పుడు నేను ఒకసారి చెక్అవుట్ పేజ్కి వెళ్ళి మనం చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్ తీసుకుంటున్నా. సో టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్ తీసుకొని సో ఆ ఎడిటింగ్ కంట్రోలరు మన టెక్స్ట్ ఫీల్డ్కి ఇస్తాను. ఇదంతా ఇంకా బేసిక్ అనమాట, మీకు కూడా అర్థమైపోతుంది. దీంట్లో మనకు పెద్ద లాజిక్ ఏం లేదు. సో దీని తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఫోన్పే పీజీ ఉంది కదా మనం క్రియేట్ చేసాం కదా. సో మనం క్రియేట్ చేసిన ఫోన్పే పీజీ ఉంది కదా. సో ఈ క్లాస్ని నేను కాల్ చేస్తాను, కాంటెక్స్ట్ పంపించా. సో అమౌంట్ పంపడానికి మనకి టెక్స్ట్ కంట్రోలర్ నుంచి వస్తుంది కదా డేటా. సో నేను ఏం చేస్తాను అంటే ఒకసారి ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేస్తా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సో మళ్ళీ ఒకసారి యాప్ రీరన్ చేస్తా. సో ఇక్కడ నేను కన్వర్ట్ చేస్తాను అనమాట ఇంట్ డాట్ పార్స్ డాట్ టెక్స్ట్ అంటే ఇక మనం ఏదైతే అమౌంట్ ఎంటర్ చేసినామో ఆ అమౌంట్ని నేను ఇక్కడ పార్స్ చేస్తాను. సో ఒక ఇంటిజర్లకు, ఎందుకంటే మనకి ఇది అనేది స్ట్రింగ్ ఇస్తుంది కదా. సో నేను దాన్ని ఇంటిజర్లకు కన్వర్ట్ చేస్తాను. సో కన్వర్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాను అంటే ఇక్కడ జస్ట్ ఇనిట్ అని కాల్ చేస్తాను. సో ఇనిట్ అంటే మనకి పేమెంట్ గేట్వే, మనకి ఇనిట్ మెథడ్ ఉంది కదా. సో పేమెంట్ గేట్వే ఫస్ట్ ఇనిషియలైజ్ చేసేది. సో ఇనిషియలైజ్ అవ్వగానే ఆటోమేటిక్గా మనకి ఇది మారిపోయింది అనమాట. సో ఇక్కడ మీరు ప్రొడక్షన్ అప్పుడు ఇక్కడ మీరు ప్రొడక్షన్ అని పెట్టుకోండి, శాండ్ బాక్స్ తీసేసి. సో ఈ విధంగా మనం చేసుకుంటూ ఒకసారి యాప్ రన్ అయిన తర్వాత మనం చూద్దాం. ఆ డేటాని ఇక్కడ పాస్ చేసుకుంటాను. సో పాస్ చేసుకొని జస్ట్ ఇనిట్ అని కాల్ చేస్తాను, సరిపోయింది. సో ఇక్కడ నేను ఒక మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ప్లస్ పెట్టకూడదు, ఇక్కడ ప్లస్ పెట్టా. సో ఇక్కడ మనకు ప్లస్ పెట్టదు, ఎందుకంటే మనం ఇంటర్పోలేషన్ చేస్తున్నాం కాబట్టి. సో డైరెక్ట్గా మనం ఇట్లా కాల్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, జస్ట్ అమౌంట్ ఎంటర్ చేస్తాను. అమౌంట్ ఎంటర్ చేసి చెక్అవుట్ అని కొట్టేసాను. సో చెక్అవుట్ అని కొట్టగానే మనం ఆటోమేటిక్గా మనం ఈ స్క్రీన్కి వస్తాం అనమాట. సో ఈ స్క్రీన్లో మనకి ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట, గేట్వే ఆప్షన్స్ అన్నీ. సో గేట్వే ఆప్షన్స్ అన్నీ చూపిస్తే మనం ఇక్కడ ఏం చేస్తాం. సో నేను ప్రజెంట్ మీరు ఏదో ఒకటి యూపీఐ ఐడి కానీ ఏదైనా ఒకటి క్లిక్ చేయండి, జస్ట్ డమ్మీ పర్పస్ కదా. సో నేను నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ బ్యాంక్స్ అన్నీ చూపిస్తాయి. సో ఇక్కడ మీకు ఏ బ్యాంక్ కావాలనుకుంటే ఆ బ్యాంక్ గెట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఎంటర్ చేశాను. సో ఇక్కడ నేను డమ్మీ క్రెడెన్షియల్స్ కాబట్టి ఏదో ఒకటి డమ్మీ క్రెడెన్షియల్స్ నేను ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి లాగిన్ కొడతా. సో లాగిన్ కొట్టగానే మనకి ఆటోమేటిక్గా ఇట్లా కన్ఫర్మేషన్కి వస్తుంది. సో కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ నేను క్లియర్ చేస్తా. సో కన్ఫామ్ని క్లిక్ చేసా. సో కన్ఫామ్ని క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా మనకి ఈ పేజ్ వచ్చేసేది. సో మనకి పేమెంట్ అనేది సక్సెస్ అయిపోయింది. సో సక్సెస్ రాగానే ఆటోమేటిక్గా మనం ఇక్కడ చెక్అవుట్కి వచ్చేటట్లు మనం రాసుకున్నాం అనమాట. సో ఈ విధంగా మనం ఆ పేమెంట్ గేట్వేని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఈ కోడ్ కూడా నేను గిట్హబ్లో ఇస్తా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.